ఈరోజు మేము బాత్ టబ్ని స్విమ్మింగ్ పూల్ చేసాము. ఇక్కడ మా పిల్లలిద్దరు కొన్ని ఫన్ గేమ్స్ ఆడారనమాట. దాంట్లో ఫస్ట్ది వాళ్ళిద్దరిలో ఎవరు ముందు నీళ్ళల్లో నుంచి లేస్తే వాళ్ళు ఓడిపోయినట్టు, ఎంతసేపు లేట్గా ఉంటే వాళ్ళు గెలిచినట్టు అనమాట. ఇక్కడ ఎవరు గెలిచారు? ఫస్ట్ రౌండ్ మా అబ్బాయి గెలిచాడు. మా అబ్బాయికి 1 మార్క్. సెకండ్ రౌండ్ 3, 2, 1 గో. ఐ థాట్ ఈ రౌండ్ మా అమ్మాయి గెలిచింది. సో ఫస్ట్ మార్క్ వచ్చి మా అబ్బాయికి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ వచ్చి మా అమ్మాయికి. ఇక్కడ ఇద్దరు మళ్ళీ ఇంకొక రౌండ్ ఆడతామని చెప్పేసి ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. మళ్ళీ ఇంకో రౌండ్ స్టార్ట్ చేయడానికని 3, 2, 1 గో. ఫైనల్గా ఈ థర్డ్ రౌండ్లో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దాం. ఎక్కువసేపు ఇక్కడ కూడా మా అబ్బాయి ఉన్నాడు, అందుకు రామ్ చరణ్ ఈజ్ ద విన్నర్. మా అమ్మాయికి 1 పాయింట్, మా అబ్బాయికి 2 పాయింట్స్. ఓవరాల్గా ఈ రౌండ్లో మా అబ్బాయి గెలిచాడు. మళ్ళీ ఇంకొక రౌండ్ ఛాలెంజ్ లాగా పెట్టాను అనమాట. ఏంటంటే ఈ రౌండ్లో కళ్ళకు గంతలు కట్టి కొన్ని థింగ్స్ నీళ్ళల్లో వేశాను. దాంట్లో 5 థింగ్స్ బయటికి తీయాలని చెప్పా. ఇలా దీన్ని 3 రౌండ్స్గా పెట్టా. ఫస్ట్ రౌండ్ మా పాప ఆడింది. తను 1 మినిట్లో 6 థింగ్స్ తీసింది. సో ఈ రౌండ్లో ఫస్ట్ మా పాప ఆడి 6 థింగ్స్ తీసిందనమాట. ఇక్కడైతే తను కౌంట్ చేస్తుంది 1, 2, 3, 4, 5, 6 అని. నెక్స్ట్ ఇక నీ టర్న్ అని చెప్పేసి వాళ్ళ తమ్ముడి కోసం నేను వేస్తానని చెప్పి తను థింగ్స్ వేసిందనమాట. ఇక్కడ మా బాబు కూడా గేమ్ స్టార్ట్ చేశాడనమాట. ఇతను ఎన్ని తీస్తాడో చూద్దాం. 2, 3, 4, 5 ఐటమ్స్ తీసాడనమాట. 1, 2, 3, 4, 5. ఇక్కడ ఇంకా ఆ రౌండ్ ఆడిన తర్వాత ఇది ఇంకొక రౌండ్ ఆడామన్నమాట. ఒక చిన్న బాల్ తీసుకునేసి మీరు కళ్ళు మూసుకుంటే నేను బాల్ వేస్తాను, ఇద్దరిలో ఎవరు క్యాచ్ చేస్తే వాళ్ళు విన్నర్ అని చెప్పాను. ఇప్పుడు ఈ బాల్ వేసాను అనమాట. నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఎలా కూర్చోవాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. కళ్ళు మూసుకోమని చెప్పి బాల్ వేసాను అనమాట. ఈ రౌండ్లో ఫస్ట్ మా అమ్మాయి తీసింది. ఇంకో రౌండ్ బాల్ వేసాను అనమాట. ఈ రౌండ్లో మా బాబు విన్నర్ అయ్యాడు. వీళ్ళకి 5 రౌండ్స్ పెట్టా. 5 రౌండ్స్లో ఒకసారి మా పాప, ఒకసారి మా బాబు విన్నర్ అయ్యారనమాట. యాక్చువల్గా వీళ్ళు స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళమని అడిగితే బాత్ టబ్ ఐడియా వేసి ఇలా గేమ్స్ ఆడిపించానమాట. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో వీళ్ళిద్దరు నా మెయిన్ ఛానల్ శ్రీరామ్ చరణ్లో శ్రీ అంటే మా అమ్మాయి, చరణ్ అంటే మా అబ్బాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.